గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. కీర్తన 147వ అధ్యాయం 3వ వచనం. దేవుడు మనలను బాగు చేయాలంటే 1 ప్రార్థించాలి. రాజులు 2:20వ అధ్యాయం 5వ వచనం. 2 విధేయులమై ఉండాలి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు. 3 దేవుని వాక్యమును చదవాలి, ధ్యానించాలి. కీర్తన 107:20వ అధ్యాయం. 4 దేవుని యొద్దకు రావాలి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. 5 మందిర అనుభవము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు. 6 దేవుని మార్గములో నడవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. 7 దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి 34వ వచనం వరకు. నా ప్రియ నేస్తమా, నీ జీవితంలో నీవు అనుకొనిన రీతిలో కొన్ని దుర్ఘటనలు జరిగినప్పుడు నీ గుండె చెదిరిపోతుంది, నీ హృదయమునకు గాయమవుతుంది. నీవు తట్టుకోలేనంత బాధ, దుఃఖానికి గురవుతావు. అట్టి పరిస్థితుల్లో నిన్ను బాగు చేయవాడు, నిన్ను కట్టువాడు దేవుడే. గనుక ఆయన యందు మాత్రమే నీవు నమ్మిక ఉంచుము. తద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు, బాగు చేస్తాడు.